బయట అందరూ అంటున్నారని ఆస్తి అమ్మకి చెల్లికిస్తే బాగోదు. నేను సచ్చినా కూడా ఆస్తి ఇవ్వనమ్మా. మా ఆయనే అప్పుడే వచ్చేసేయండి బాబాయ్, టైం కాకముందే. నన్ను టైం కాకముందే పైకి పంపించి మళ్ళీ టైం గురించి మాట్లాడుతున్నావు. చిన్నమ్మ ఇచ్చినట్టున్నారు, చిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీళ్ళ డిస్కషన్ ఇప్పట్లో అవ్వదు. కొంచెం టీ తీసుకొస్తావా? ఇప్పుడు టీ ఏంటి బాబాయ్? కొంచెం తలనొప్పిగా ఉందిరా. సచ్చినోడికి కూడా తలనొప్పి వస్తుందా? చచ్చినోళ్ళకి కూడా తలనొప్పి వచ్చే ఎలాంటి పేర్లు పెడుతున్నావు కదా దొంగ చచ్చినోడా. దేని గురించి బాబాయ్ మీరు మాట్లాడేది? అదే మా అవిగారు మా తీసుకో వీ తీసుకో గన్ తీసుకో ఏదో తాలింపులో పోపు గింజలేసినట్టు ఏంట్రేది? దాని గురించి పైదాకా తెలిసిందా? నీకు పిచ్చి ఎంత ఉందో కూడా తెలిసిపోయింది. రే ఓ గ్లాస్ మందు తెచ్చివరా. నాకు మందు అలవాట్లేదుగా. నువ్వు మందు ఆగవు కానీ కల్తీ మందు దాపించి అందరినీ నా దగ్గరికి పంపించావు కదరా. వాళ్ళు ఒకటే కంప్లైంట్, మీ ఓడు అది చేశాడు మీ ఓడు ఇది చేశాడని. మీరేం చెప్పారు బాబాయ్? నన్నే వేసేసినోడి గురించి నేనేం చెప్తాను రా. మీతో మాట్లాడితే టాబ్లెట్ వేసుకోవాలనే విషయం మర్చిపోయా. టాబ్లెట్ వేసుకొస్తా బాబాయ్. ఏం టాబ్లెట్ ఏమో, ఏ రోగం లేని నన్ను పైకి పంపించావు. అన్ని రోగాలున్నా నువ్వు నా దగ్గరికి రాకుండా ఇక్కడే ఉన్నావు.